డ్రాఫ్ట్ చేసి ఖచ్చితంగా నేను తీసుకెళ్లి మీ అందరి పేర్లు చెప్పి నేను అక్కడ నేను సబ్మిట్ చేసే ప్రయత్నం చేస్తా. ఒకవేళ అవకాశం ఉంటే మిమ్మల్ని కూడా తోలుకెళ్ళి కల్పించే ఒక ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎవరమైనా ముఖ్యమంత్రి గారు సలహాలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన లక్ష్యం ఒక్కటే, విద్య, వైద్యం, క్రీడలు, ఈ మూడింటిపైన ప్రత్యేకమైన శ్రద్ధతో చూస్తున్నాడు. కాబట్టి అందులో రెండు కూడా పెద్దలు ముఖ్యమంత్రి వారి దగ్గరనే ఈ శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ సహాయ సహకారాలు అందించడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ, ముఖ్యంగా గెలిచిన విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ జిల్లా నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా ఆడపిల్లలే ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి పేరు తెస్తున్నారు. అంటే అసలు మగపిల్లలు ఇక్కడ కూడా చూస్తే నేను లెక్క పెట్టినా, ఇప్పటికీ ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు, మగపిల్లలు తక్కువ ఉన్నారు. అంటే నేను లెక్క పెట్టిన కూర్చుని అందరూ ఎంతమంది ఉన్నారంటే అంటే సుమారు 90 వరకు మగపిల్లలు ఉన్నారు, 100 వరకేమో ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మీరు పోటీపడి మగపిల్లలు ఆడపిల్లలతో పోటీపడి ఈ జిల్లాలో మీ మండలంలో మీరు మంచిగా క్రీడలు ఆడితే రేపు రాష్ట్రంలో ఆడటానికి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఆడపిల్లలు మగపిల్లలు పోటీపడి మరి మీరు క్రీడలో మీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే దాని ద్వారా రెండు లాభాలు, ఒకటేమో మీకు గుర్తింపు వస్తుంది, రెండవది దాని ద్వారా మీకు ఉపాధి కలుగుతుంది, ఉద్యోగాలలో మిగతా వాటిలలో మీకు రిజర్వేషన్ దొరుకుతుంది. కాబట్టి మీరందరూ కూడా సీఎం కప్తో పాటు మిగతా క్రీడలలో కూడా ముందుండాలని మీ అందరినీ